చాలా మంది ఏఐని డాక్టర్గా యూజ్ చేస్తుంటారు. హెడేక్ వచ్చిందా చాట్ జీపీటీని అడగడము, లేదా బాడీ పెయిన్స్ వచ్చాయా చాట్ జీపీటీని అడగడము, ఏదైనా సజెషన్ రాగానే అది ఫాలో అయిపోవడం. బట్ యు నో వాట్ ఈస్ ద స్కేరియస్ట్ పార్ట్? ఏఐకి మీ బయాలజీ తెలీదు, మీ హార్మోన్స్ తెలీదు, స్ట్రెస్ లెవెల్స్ తెలీదు, లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ అయితే అసలే తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఒక డాక్టరే కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వలేరు. అలాంటప్పుడు చాట్ జీపీటీని కానీ ఎనీ ఏఐ సోర్స్ని కానీ డైరెక్ట్గా అడిగినప్పుడు అది మీ హ్యూమన్ బాడీని ఒక డేటా పాయింట్గానే తీసుకుంటుంది, కానీ అది బయాలజీని ఇంటర్ప్రిట్ చేయదు. రీసెంట్గా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. HbA1c ఎక్కువ ఉందని చెప్పేసి ఏఐని అడిగి ఒక వెజిటబుల్ జ్యూస్ డయట్ ఏదో 2 months ఫాలో అయిపోయి ఇంటెన్స్ పెయిన్తో పొట్టినప్పుతో నా దగ్గరకు వచ్చినప్పుడు స్కాన్ చేసి చూస్తే 2 కిడ్నీలలో పెద్ద స్టోన్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఏఐ చాలా పనులు చేయగలదు. మీకు ఈజీ ఎస్సే రాయగలదు, మీరు అప్లోడ్ చేసిన టెస్ట్ రిజల్ట్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ హ్యూమన్ బాడీ అనేది ఒక డేటా కాదు, అదొక లివింగ్ బయాలజీ. మనం ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే మన బయాలజీ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇలా అని నేను ఏఐకి అగెయిన్స్ట్ కాదు, కానీ ఏఐ ఎందుకు ఒక డాక్టర్ని రిప్లేస్ చేయలేదు అది నేను ఇవాళ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఏఐని హెల్త్ అసిస్టెంట్ గాను డాక్టర్ గాను యూజ్ చేస్తూ ఉంటే అది సమ్ టైమ్స్ ఇచ్చే నెగిటివ్ ప్రిడిక్షన్స్ వల్ల రియల్ కేర్ డిలే అయ్యి హెల్త్లో వచ్చే కాంప్లికేషన్స్ ఎంత డేంజరస్గా ఉంటాయో ఈ వీడియో ఎండ్ వరకు ఉంటే మీకే అర్థమవుతుంది. మీరు గూగుల్లో నాకు పొటాషియం ఎక్కువ ఉంది, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని ఎప్పుడైనా టైప్ చేస్తున్నారా? ఇలాగే హెడేక్ అని కానీ బాడీ పెయిన్స్ అని కానీ మీ సోడియం పొటాషియం ఎక్కువ తక్కువ అని కానీ మీరు జనరల్గా టైప్ చేస్తే అది జెనరిక్ ఆన్సర్స్ ఇస్తుంది. హైడ్రేషన్ సరిగ్గా లేదు చూసుకోండి, లేదంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోండి, స్లీప్ మంచిగా పెట్టుకోండి, ఇంతవరకే తెలుస్తుంది. అదే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఒక సిరీస్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్ క్వశ్చన్స్ ఉంటాయి. హైడ్రేషన్ అంటే అది ఓన్లీ వాటరా, లేకపోతే వెజిటబుల్ జ్యూసెసా, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేస్తున్నారా, ఎక్కువ స్వెట్ అవుతున్నారా, స్లీప్ ఎలా ఉంది, సోషల్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇలా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఎన్నో క్వశ్చన్స్ అడిగితే గానీ ఒక ప్యాటర్న్ అర్థం కాదు, బయాలజీ అర్థం కాదు. అలాంటిది మీ బయాలజీ తెలియనప్పుడు ఎనీ అదర్ ఏఐ టూల్ కానీ మీకు ఒక కరెక్ట్ పర్సనలైజ్డ్ అడ్వైస్ ఇవ్వలేదు. ఇలాగే మీకు వచ్చిన రిజల్ట్స్ అన్ని, మీకు వచ్చిన సిమ్టమ్స్ అన్ని చాట్ జీపీటీ దగ్గర అప్లోడ్ చేసేసి మీకు నచ్చిన ఆన్సర్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే మీకు కష్టమైన డయాగ్నోసిస్ డిలే అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ డిలే అయ్యి ఎమర్జెన్సీస్ వెళ్తారు. ఎప్పుడైనా ఇలాంటి ఏఐ టూల్స్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ లో మనకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఒక ఫామ్ ఇస్తారు. ఈ టర్మ్స్ అన్నిటికీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాము, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏఐ టూల్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ అని. కానీ ఏ డాక్టర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చే ముందు కండిషన్స్ అప్లై, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను రెస్పాన్సిబుల్ కాదు అని ఏ డాక్టర్ చెప్పడు. ఎందుకంటే డాక్టర్స్ అందరికీ ఒక ఎథికల్ కోడ్ ఉంటది, ఒక కోర్ట్ ఆఫ్ లా ఉంటది, ఒక కన్సెంట్ ఉంటది, ఒక ప్రొసీజర్ ఉంటది. ఇది ఏది కూడా ఎనీ ఏఐ టూల్ కి ఉండదు. రేపు మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎమర్జెన్సీస్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినా మీరు ఏఐ పైన కేసు వేయడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. సో అలాంటప్పుడు ఒక ఏఐ కాంటెక్స్ట్ తెలియకుండా, మీ బయాలజీ తెలియకుండా మీకు పర్సనలైజ్ సొల్యూషన్స్ ఎలా ఇస్తుంది? ఒక ఫ్యామిలీ ఫిజిషియనే మీకు ఎన్నో ఇయర్స్ మీ లైఫ్ జర్నీ, మీ హెల్త్ జర్నీ తెలిసిన డాక్టరే మీకు ఏదైనా న్యూ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పాత టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కలెక్ట్ చేసినా కూడా కొన్నిసార్లు డయాగ్నోసిస్ రీచ్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అన్ని ప్రాబ్లమ్స్ సేమ్ కాదు. ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక పర్సనలైజ్డ్ బ్లూ ప్రింట్ ఉంటుంది, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ జీనోమిక్స్ ఉంటుంది. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ప్రోబ్ చేస్తేనే తెలుస్తాయి. అంతెందుకు ఎనీ ఏఐ టూల్లో కూడా ఇవాళ చూస్తే ఏషియన్ డేటా ఉండదు, విమెన్ డేటా సరిగ్గా ఉండదు, ఇండియన్ డేటా అయితే అసలే ఉండదు. ఎందుకంటే మన దగ్గర స్టడీసే కష్టం, విమెన్స్ ఓరియంటెడ్ స్టడీస్ ఇంకా తక్కువ. ఇలాంటి కాంటెక్స్ట్ ఏమీ లేనప్పుడు మనం సింపుల్ గా పొటాషియం ఎక్కువైంది నేను ఏం చేయను, హెడేక్ ఉంది ఏం చేయను అంటే జనరిక్ ఆన్సర్సే వస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దానివల్ల ఒక డాక్టర్ కన్సల్టేషన్ డిలే అవ్వడము, మీరు ఎమర్జెన్సీస్ లోకి వెళ్ళడము, ఇలాంటి 2 రిస్కులు రావచ్చు. దట్స్ వై ఐ సే ఏఐ కెన్ నెవర్ రిప్లేస్ అ డాక్టర్. అలాగే రీసెంట్ గా నా దగ్గరకు వచ్చిన క్లయింట్ నా కన్సల్టేషన్ ఒక డే డిలే అయిందని చెప్పి తన 135 బయోమార్కర్స్ డేటా రిపోర్ట్ అంతా ఏఐ టూల్ కి వేసి నాకు ఇన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నాయి ఏం చేయాలి అని అడిగారు. ఆ క్లయింట్ కి అబ్నార్మల్ ఉన్న బయోమార్కర్స్ లో వెరీ ఇంపార్టెంట్లీ చాలా హార్మోన్స్ అబ్నార్మల్ గా ఉన్నాయి, మెటబాలిక్ హెల్త్ అబ్నార్మల్ గా ఉంది, టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి. అఫ్ కోర్స్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలా భయంకరమైన డయాగ్నోసిస్, మీకు అది ఉండొచ్చు, మీకు మాలిగ్నెన్సీ ఉండొచ్చు, మీకు ఇది ఉండొచ్చు, లేదంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉండొచ్చు, వెరీ సిస్టమిక్
సైకాట్రిక్ డిజార్డర్ ఉండొచ్చు అని మల్టిపుల్ రీజన్స్ త్రో చేసింది. అదే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేమేమి నీకు ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అని ఎప్పుడు ఏ డాక్టర్ కూడా లిస్ట్ ఆఫ్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ని అలా ప్లాటర్ లాగా పేషెంట్ ముందు పెట్టరు. డాక్టర్ పని ఏంటంటే ఒక 10 కండిషన్స్ సస్పెక్ట్ చేసినప్పుడు ఆ 10లో కట్ డౌన్ చేసి ఫిల్టర్ చేసి నియరెస్ట్ క్లోజ్ ప్రాబబుల్ డయాగ్నోసిస్ ఏంటి అనేది మైండ్ లో ఫ్రేమ్ చేసుకుని తర్వాత గానీ క్లయింట్ కి చెప్పం. అదే మీరు ఏఐ టూల్ ను ఇన్ని బయోమార్కర్స్ అప్లోడ్ చేసి అడిగినప్పుడు డెఫినెట్లీ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ ని మీ ముందు పెడుతుంది. దీనివల్ల జరిగేది ఏంటి, మీకు ఒక సొల్యూషన్ రాదు, ఒక కన్ఫ్యూజన్, ఫుల్ యాంగ్జైటీ, దానివల్ల మళ్ళీ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్. సో వెరీ ఇంపార్టెంట్లీ అందరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర రిపోర్ట్స్ రెడీగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆ డాక్టర్ ఏ డాక్టర్ అయితే ఆ టెస్ట్ చేయించుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. లేదు డిలే అయిందంటే సెకండ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి. కానీ కూర్చొని టైం వేస్ట్ చేస్తూ వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ ని డిలే చేయకండి. అలాగే మీకు అవసరం లేని డయాగ్నోసిస్ ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇలాగే ఏఐ టూల్స్ ని ఎక్కువ వాడుతూ వాళ్ళకి హెల్త్ పైన ఉండే డౌట్స్ ని ఎక్కువ క్వశ్చన్ చేసే వాళ్ళలో ఇంకో ప్రాబ్లం ఉంటుంది. దాన్నే సైబర్కాండ్రియా అంటాం. రీసెంట్ గా నా దగ్గర వచ్చిన క్లయింట్స్ లో ఒకళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ క్యాన్సర్ ఉంటుంది. ఆ క్లయింట్ కి థ్రోట్ పెయిన్ రావడం మొదలైంది. సెల్ఫ్ గా బ్లడ్ టెస్ట్ చేసేసుకొని ఆ థైరాయిడ్ మార్కర్స్ చేసేసుకొని యాంటీబాడీస్ చేసేసుకొని ఓకే ఏఐ టూల్ కి ఇది నా ఫ్యామిలీ హిస్టరీ, నా బ్లడ్ రిపోర్ట్స్ లో ఉన్నాయి, నాకు థ్రోట్ పెయిన్ ఉంది అని చెప్పగానే సిమిలర్ డయాగ్నోసిస్, సిమిలర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఆర్ ఏ పాసిబిలిటీ అయితే రావచ్చో ఆ డయాగ్నోసిస్ ని ఏఐ తనకు చూపించింది. సో దానివల్ల తనకున్న సెల్ఫ్ డౌట్ వ్యాలిడేట్ అయింది. అలాగే ఆ డయాగ్నోసిస్ కాస్త మళ్ళీ రీఇన్ఫోర్స్ అయింది. దీనివల్ల ఏంటి, ఎక్స్ట్రా స్ట్రెస్ అంటే ఎక్స్ట్రా కార్టిజాల్ అంటే ఎక్స్ట్రా స్కిన్ డ్యామేజ్ అంటే ఎక్స్ట్రా ఏజింగ్ ప్రాబ్లం, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్లయింట్ కి మళ్ళీ హిస్టరీ తీసుకొని ఎందుకు రీసెంట్ గా చేసిన బ్లడ్ టెస్ట్ లో ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చిందో, పాస్ట్ జరిగిన 2-3 మంత్స్ ఈవెంట్స్ ఏంటో కనుక్కున్నాక మెయిన్ డయాగ్నోసిస్ అది కాదు అని తెలిసింది. సో ఏ టూల్స్ ని ఎప్పుడైనా హెల్త్ క్వశ్చన్స్ కి యూజ్ చేసినప్పుడు కాంటెక్స్ట్ ఇచ్చినప్పుడు టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అది మిమ్మల్ని డాక్టర్ అడిగినట్టు ప్రోబ్ చేసి ఏఐ టూల్ కూడా మిమ్మల్ని అడగదు. కాబట్టి సెల్ఫ్ డౌట్ ఉండే ఇండివిజువల్స్ ఈ ఏఐ టూల్స్ ని వాడినప్పుడు వాళ్ళ డౌట్సే వ్యాలిడేట్ అవుతాయి. సో వాళ్ళకి వచ్చేదే సైబర్కాండ్రియా. వాళ్ళు చేసుకునే సెల్ఫ్ డయాగ్నోసిసే మళ్ళీ రీఇన్ఫోర్స్ అవుతుంది. సో ఇలాంటి క్లయింట్స్ ని నేను చాలా చూస్తుంటాను. ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అవ్వాలి అంటే మెడిసిన్ ట్రైనింగ్ అనేది 5 to 10 years ఉంటుంది. దాంట్లో క్రిటికల్ థింకింగ్ అనేది నేర్చుకోవడం, ఒక పేషెంట్ ఒక కన్సర్న్ తో వచ్చినప్పుడు దాన్ని ఎలా డీకోడ్ చేయడం అనేది నేర్పిస్తారు. దానికి 5 years పడుతుంది. ఇలాంటి ట్రైనింగ్ చాట్ జీపీటీకి ఉండదు. ఎథికల్ రీజనింగ్ ఉండదు, క్రిటికల్ థింకింగ్ అసలే ఉండదు. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హెడ్ ఏక్ ఉన్నప్పుడు ఆ హెడ్ ఏక్ 2 sides వస్తుందా, 1 side వస్తుందా, న్యూరలాజికల్ డెఫిసిట్ ఏమైనా ఉందా, హెడ్ ఏక్ తో పాటు మెన్స్ట్రల్ ఇష్యూస్ ఉన్నాయా, లేదు హెడ్ ఏక్ ఉన్నప్పుడు డబుల్ విజన్ ఉందా, ఇలాంటివి బొచ్చడు క్వశ్చన్స్ డాక్టర్స్ అడగాల్సి వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఏది మిమ్మల్ని ఫాలో అప్ క్వశ్చన్స్ అడగదు. కానీ ఇన్ని ఫాలో అప్ క్వశ్చన్స్ అడిగితే గానీ ఏ టెస్ట్ చేయాలో ఒక డాక్టర్కే తెలియదు. సో దీన్నే హిస్టరీ టేకింగ్ ప్రాసెస్ అంటారు. అది నేర్పించడానికి ఫస్ట్ 2 years ఆఫ్ మెడికల్ ట్రైనింగ్స్ ఆ హిస్టరీ టేకింగ్ ప్రాసెస్ లోనే వెళ్తాయి. సో దట్ మీన్స్ యూ కెన్ అండర్స్టాండ్ క్రిటికల్ థింకింగ్, రీజనింగ్, అన్ని క్వశ్చన్స్ అడగడం ఒక డయాగ్నోసిస్ కి చాలా చాలా క్రిటికల్. సో ఇలాంటి ఫాలో అప్ లేకుండా ఒక డయాగ్నోసిస్ కి రీచ్ అవడం అనేది ఇంపాసిబుల్. నేను రీసెంట్ గా ఈ రీల్స్ చాలా చూసాను. ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి మీ హైట్, వెయిట్, బాడీ మెజర్మెంట్స్ ఎంటర్ చేసేసి గెట్ యువర్ న్యూట్రిషనల్ ప్లాన్, గెట్ యువర్ ఫిట్నెస్ ప్లాన్ అని ఈ రీల్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఏఐ టూల్స్ కూడా మీ బాడీ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఏంటి అనేది తెలియదు. కానీ ఒక పర్సన్ కి పర్సనలైజ్ డైట్ అండ్ న్యూట్రిషన్ ప్లాన్ ఇవ్వాలి అంటే ఉట్టి బాడీ మెజర్మెంట్స్ ఉంటే సరిపోదు. వాళ్ళకున్న డిసీజ్ ఏంటి, ఎంతకాలంగా ఉంది, ఫాస్టింగ్ ప్రోటోకాల్ ఏంటి, అసలు డైటరీ రికాల్ ఏంటి, అంటే తినే టైంలో అసలు ఏం తింటారు, ఎలాంటి మందులు వేసుకుంటున్నారు, ఆ మందులు వాడుతుంటే ఫాస్టింగ్ చేయొచ్చా, ఆ మందులు వాడే టైంలో పలానా ఫుడ్స్ అవాయిడ్ చేయొచ్చా, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో కొంచెం వరకు అది హెల్ప్ చేస్తుంది కానీ కంప్లీట్ గా పర్సనలైజేషన్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు యూ కాంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఏఐ టూల్ టు గివ్ యూ అ పర్సనలైజ్డ్ ఫిట్నెస్ or a nutritional plan. To some extent it will give you a baseline plan which will work for you for some time, but if you are looking for health optimization, disease reversal, or if you have a health condition and if you are on medicines, then AI is not your replacement for a doctor or a nutritionist. For example, నేను పర్సనలైజేషన్ అని ఎందుకు అంటున్నాను అంటే మీకు యూరిక్ యాసిడ్ హై ఉందనుకోండి, మీరు చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్తుంది, అవాయిడ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటది. అనగానే మీరు తీసుకునే ప్రోటీన్ అంతా ఆపేస్తారు. ఇలా నేను ఎంతో మంది క్లయింట్స్ ని చూసాను. ప్రోటీన్ అంతా ఆపేసి మసిల్ లాస్ అయిపోయి అన్ని
అన్ని పారామీటర్స్ ఇంకా పాడైపోతాయి. కానీ ఏఐకి తెలియంది ఏంటంటే యూరిక్ యాసిడ్ అనేది ఉట్టి ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏం పెరగదు. మీరు ఫ్రక్టోస్ తీసుకోవచ్చు, హై ఫ్రక్టోస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, షుగర్స్ కానీ ఫుల్ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా యూరిక్ యాసిడ్ ని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఇలా ఒక పారామీటర్ రాంగ్ ఉన్నప్పుడు దాన్ని డీప్ డైవ్ చేసి ఒక రూట్ కాజ్ అనేది కనుక్కోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏఐ టూల్స్ కి రూట్ కాజ్ తెలీదు. సో మీ రూట్ కాజ్ తెలియనప్పుడు మీకు ఒక పర్సనలైజ్డ్ ప్లాన్ అనేది తెలీదు. అదొక జనరిక్ ప్రోటోకాల్స్ ని మాత్రమే మీకు చూపిస్తుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, చాలా మందికి హైపోథైరాయిడ్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. అలాగే పీసీఓడి అనేది కూడా చాలా కామన్. ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు హార్మోనల్ ఇష్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్ట్రెస్సర్ టు ద బాడీ. సో ఫాస్టింగ్ ప్రోటోకాల్స్ అందరూ చాలా జనరిక్ గా చాట్ జీపీటీని కానీ గూగుల్ జెమినైని కానీ అడిగేసి అలా ర్యాండమ్ గా ఫాలో అయిపోతుంటారు. కానీ ఫాస్టింగ్ ప్రోటోకాల్స్ అనేవి చాలా పర్సనలైజ్డ్ గా ఉండాలి. అందరికీ అన్ని ఫాస్టింగ్ ప్రోటోకాల్స్ సూట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, హైపోథైరాయిడిజం సివియర్ గా ఉండే వాళ్ళకి, పీసీఓడి చాలా సివియర్ గా ఉండే వాళ్ళకి లాంగ్ టైం ఫాస్టింగ్ చేసినప్పుడు అది బాడీ ఒక స్ట్రెస్సర్ గా తీసుకుంటది. అందుకని జనరిక్ ప్రోటోకాల్స్ అందరూ ఫాలో చేసినప్పుడు కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది రెస్పాండ్ అవ్వరు. కాబట్టి ఏఐ కెన్ నెవర్ రిప్లేస్ అ డాక్టర్ టు గివ్ యూ అ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ ప్రోటోకాల్ ఆర్ టు గివ్ యూ అ పర్సనలైజ్డ్ ఫాస్టింగ్ ప్రోటోకాల్. ఏఐ లో సెర్చ్ చేసే వన్ ఆఫ్ ద టాప్ హెల్త్ టాపిక్స్ ఇస్ మెంటల్ హెల్త్. చాలా మంది ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయినా, వాళ్ళకి ఆ డే బ్యాడ్ గా ఉన్నా, ఏ ఫీలింగ్స్ ఉన్నా, దే స్టార్ట్ యూజింగ్ ఎనీ ఆఫ్ ద ఏఐ టూల్ యాజ్ ఎ పర్సనల్ సైకాలజిస్ట్. కానీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఏ సైకాలజిస్ట్ కానీ లేకపోతే డాక్టర్ కి కానీ ఒక కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ ఉంటుంది. వాళ్ళ డిస్కషన్ క్లయింట్ తో ఉన్నది, పేషెంట్ తో ఉన్నది బయటికి రివీల్ చేయరు. కానీ ఏఐ టూల్స్ కి అలాంటి కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ ఏమీ ఉండదు. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మోస్ట్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ కండిషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద మల్టిపుల్ రీజన్స్. అది మీ పాస్ట్ ట్రామా అయి ఉండొచ్చు, బ్యాడ్ గట్ హెల్త్ ఉండొచ్చు, లేకపోతే బ్యాడ్ న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్ అయి ఉండొచ్చు, వైటమిన్ డెఫిషియన్సీస్ అయి ఉండొచ్చు, ఇలా చాలా థింగ్స్ ఉండొచ్చు. మళ్ళీ దీనికి కూడా కాజ్ ఏంటో అనలైజ్ చేయాలి, డయాగ్నోజ్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలి. తర్వాత కానీ మీకు రిజల్ట్ ఉండదు. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎనీ ఏఐ టూల్ టు సాల్వ్ యువర్ మెంటల్ హెల్త్ కండిషన్, then that is not a right place for you. Endukante it will not know your neurobiology as would your psychologist or a doctor would know. Sometimes two things can happen with AI. ఒకటి, ఓవర్ డయాగ్నోజ్ అవ్వడం, అంటే దానివల్ల ఎక్స్ట్రా డయాగ్నోసిస్ అన్ని మీ ముందుంచి మిమ్మల్ని పానిక్ కి క్రియేట్ చేయడం. ఆర్ సమ్ టైమ్స్ అండర్ డయాగ్నోజ్ చేయడం, అంటే మీకున్న కండిషన్ ని చాలా నార్మలైజ్ చేసేసి దానివల్ల మీ మెడికల్ కేర్ డిలే అవ్వడం. సో ఎట్ ద ఎండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, హ్యూమన్ బాడీ అనేది సింపుల్ గా ఒక డేటా పాయింట్ మాత్రమే కాదు, అదొక ఆల్గరిథం మాత్రమే కాదు, అది లివింగ్ హ్యూమన్ బయాలజీ. ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే మన బయాలజీ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ టైం వెన్ యూ హ్యావ్ అ క్వశ్చన్, don't waste your time, sit in front of your laptop and keep asking questions. Reach out to your doctor and ask, what should I do next? ఎందుకంటే most of the time ఆన్లైన్ మీకు కనిపించే డేటా అవుట్డేటెడ్ అయి ఉండొచ్చు, రెలెవెంట్ అయి ఉండకపోవచ్చు, లేటెస్ట్ ఆర్టికల్స్ మిస్ అవుతుండొచ్చు, ఆర్ ఆ ఆర్టికల్స్ మళ్ళీ చదివి యూ కెన్ గో త్రూ సంథింగ్ కాల్డ్ సైబర్కాండ్రియా. సో యాజ్ అ డాక్టర్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏఐ ఈజ్ యూస్ఫుల్ బట్ వెన్ ఇట్స్ యూస్డ్ ప్రాపర్లీ. కానీ అది మీరు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవడానికో, మీ కేర్ని డిలే చేయడానికో యూజ్ చేయకూడదు. అలాగే ఇలాంటి హెల్త్ క్వశ్చన్స్ అన్ని అడిగి మీకు అవసరం లేని సైబర్కాండ్రియా స్ట్రెస్ ని తెచ్చుకోవద్దు. ఆన్లైన్ డేటా సమ్ టైమ్స్ అవుట్డేటెడ్ ఉండొచ్చు, మిస్లీడింగ్ ఉండొచ్చు, ఆర్ మీకు రిలవెంట్ డేటా ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ టైం వెన్ యూ హ్యావ్ అ క్వశ్చన్ అబౌట్ యువర్ హెల్త్, ఆల్వేస్ రీచ్ అవుట్ టు అ డాక్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే, లాస్ట్ 2 weeks మనం టాక్సిన్స్ పైన అండ్ క్రియేటిన్ పైన చాలా డీప్ రీసెర్చ్ చేసి కాంప్లెక్స్ డేటాని మీకు సింప్లిఫై చేసి వీడియోస్ చేశాం. సో ప్లీజ్ డోంట్ మిస్ దెమ్ అండ్ వాచ్ దెమ్. ఫర్ మోర్ సచ్ వీడియోస్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతా తుల్లాస్ ఛానల్.